ఏంటండి కాయగూరలు తీసుకురమ్మంటే అలా ఆడుకుంటూ వచ్చారు. మళ్ళీ మీకు వేరే బొట్టు పెట్టేయమని చెప్పాలా, లేదంటే ముహూర్తాలు తెమ్మని చూడాలా? అయ్యా నువ్వు చెప్పినావులే కాయగూరలు తీసుకురమ్మని, నేను మర్చిపోయి అట్లే ఇంటి దాకా వచ్చేసాను. పో, నువ్వే కాయగూరలు వస్తే ఇప్పుడు ఈసారి తెచ్చుకోపో. మళ్ళీ నేను బయటికి దీన్ని పోలేను. నేను ఒకసారి ఇంటికి వస్తే మళ్ళీ బయటికి పోవాలంటే ఈ ఆసరికి వస్తుంది. తెచ్చుకోపోయే, ఏమనుకోవద్దు. డబ్బులు అయితే ఇస్తాను. ఆడ అంగి జోబులోనే తీసుకునేసి వెళ్ళిపోయి ఏం కావాలంటే అది తెచ్చుకోపో. ఏం కావాలంటే అది తెచ్చుకోపో అంటున్నారు. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా తీసుకోనా? ఏమైనా తెచ్చుకుంటాను నేను కూడా. ఓ, నీకు నేను అట్లా చెప్పలేదు. నువ్వు ఆ దానికి పోతావు, నాకు బాగా తెలుసు. ఏం కావాలంటే తెచ్చుకో అంటే కాయగూరలు దాంట్లో ఏం కావాలో అవి తెచ్చుకో అని చెప్పి అర్థం. అంతేగాని నువ్వు నైటీలు తీసుకో, చీరలు తీసుకో, డ్రెస్సులు తీసుకో అని చెప్పి అర్థం కాదు. నీకు ఇవన్నీ ఇట్లా వస్తాయి చూడు, నాకు రామాయణాలు. అందుకే నేను తెచ్చింటే అయిపోతున్నాయి ఊరికే అవి కాయగూరలు. ఊరికి ఇప్పుడు కాయగూరలకు వచ్చినా నాకు రంపు. కాయగూరలు తెచ్చే సాకు పెట్టుకొని ఇంకా అవి ఇవి తెచ్చుకుంటూ వస్తావు. అయ్యా కర్మ చూడు, మర్చిపోయి వస్తుంది నేను. అట్లా తెచ్చుకొని తింటే నేను బాగుంటాను. ఊరికి నోరు మూసుకొని పోయి కాయగూరలు కూడా తెచ్చుకో అంతే. సర్లే, నేను లోపలికి పోయి కొంచెం విశ్రాంతిగా పడుకుంటాను. పోయి తెచ్చుకోపో. సరే సరేలే. ఈ ఆడర్లకి ఛాన్స్ దొరికితే చాలు నెత్తి మీద ఎక్కుతానంటారప్ప. అట్లా ఇట్లా చేసి నా నెత్తి మిందేసా నా మూడు. కాయగూరలు తీసుకుని వచ్చింటే అయిపోతున్నా. ఊరికే నా నెత్తి మిందేసా. ఇప్పుడు అవి ఎంత బరువు ఉంటాయో ఏం కథను. ఎన్ని రేట్లు ఉంటాయో ఏమో. నాకైతే రేట్లు మాట్లాడాలంటేనే నాకు ఆసరికి వస్తుంది. ఒక్క రేటుకి చెప్తే ఇచ్చారక మామ జనాలు ఏమన్నా వాళ్ళు నచ్చిందే తీసుకోమంటారు. ఒక 5 రూపాయలు తగ్గిమన్నా 10 మాటలు మాట్లాడతారు. మేము బతుకొని తినేవాళ్ళము అట్లా ఇట్లా అని. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, కానీ ₹1 కూడా తగ్గిపోనట్లా ఎవరు తీసుకొని పోతారబ్బా. అందుకే మా ఆయన చెప్తే కనీసం నా మీద నెత్తి మీద వేసిపోయి పడుకున్నాడు మెంటలోడు. అబ్బా ఫిగరు, బాబా బాబా, ఎంత బాగుందబ్బా ఈ అమ్మాయి. చూడాలనంత చూడాలా అనిపిస్తుంది. ఏందో ఈ పిల్ల మహిమ, అంత బాగుంది. ఎవరు చేసుకున్నారో కానీ చాలా అదృష్టవంతులు. నాకు ఇట్లా పెళ్ళం దొరక్కపోయా. ఎప్పుడు చూసినా చింపుడు జుట్టు వేసుకొని కూర్చొని ఉంటుంది నా పెళ్ళము. దీన్ని చూస్తే మాత్రం చాలా అందంగా బాగుంటుంది. మాట్లాడాలని కూడా అనిపిస్తుంది. కానీ మాట్లాడితే నన్ను ఎక్కడ తిడుతుందో ఏం చేస్తుందో అని భయంతో ఊరికి దూరంగానే చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమో ఈ అమ్మాయిలు చూడ్డానికి బాగుంటారు, తర్వాత మాట్లాడిస్తే గయ్యాళ్ళలాగా మీద పడితే ఎట్లబ్బా. ఒకసారి మాట్లాడదామా? వీడు కనీసం మొన్ననే చూపించాలి. దాని మొగుడు ఏమప్ప ఇట్లా ఎంట పడుతున్నాడు. మొన్ననే ఎట్లో చూసినాడు నమ్మకము. దీనికి చెప్తే ఏమని అనుకుంటుందేమో అని నేను కూడా చెప్పుకోకుండా అట్లా ఊరిని అయినాను. ఎంతోమంది చూస్తుంటారు పోతుంటారు కానీ వదిలేసేయాలని. వీడు చూస్తే వెనకనికి వస్తున్నాడు కదబ్బా. ఏం చెప్పాలబ్బా వీనికి. మేడం, అదిగో మళ్ళీ పిలుస్తాడు. ఏం వీని సంగతి అడక్కోవాలి ఫస్ట్. మీరేనా పిలిచింది? అవునండి, నేనే పిలిచాను. ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అయినా మీకెందుకు చెప్పాలండి? నేను ఎక్కడికి వెళ్తే ఏంది, మీ పని మీరు చూసుకోవచ్చు కదా. అవునవును, అది కూడా కరెక్టే. కానీ నాకు ఒకటి అర్థమైంది. మీరు మా ఆవిడ ఫ్రెండ్ అని అనుకున్నాను. నిన్న చూశాను కదా, మా ఆవిడ మీరు మాట్లాడుకుంటూ కూర్చునింది, నేను చూసినాను. అందుకోసం నేను అడుగుతున్నాను. అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదండి. పక్కనే ఉంటాం కదా, ఏదైనా సహాయపడుతుందేమో అని మిమ్మల్ని అడుగుతున్నాను అంతే, ఇంకా ఏమీ లేదు. అవును, మీ ఆవిడ నా ఫ్రెండే, లేదని లేదు. కానీ మీరు ఇట్లా విడిగా మాట్లాడడం చూస్తే ఎవరైనా కానీ మీ ఆవిడే చూసిందనుకోండి, ఏమనుకుంటుంది అసలు? మీకు నాకు పరిచయమే లేదు. మీరు ఇలా వచ్చి కనీసము నిలబడి మేడం అంటూ అలా హలో అంటూ ఏందేందో మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ మీకు అనవసరం అండి. మీ పని ఏదో మీరు చూసుకోవాలి అంతే, కానీ పక్కన వాళ్ళ పని గురించి మీరు అడగకూడదు, చేయకూడదు. అది చాలా పద్ధతి కాదు. ఒకటి చేసేకపోయి ఇంకొకటి అవుతుంది. ఎందుకండి ఊరికే వచ్చింది? మీ పని మీరు చూసుకొని పోండి, అంతే కదా.
ఎవరికేమీ నష్టం లేదు. మీరు ఊరికే వేరే వాళ్ళ పనులు తలదూర్చారా అనుకోండి, మీకే నష్టం. బాగా చెప్తున్నాను. ఎందుకండి ఒకరి జీవితం నాశనం చేయడానికి మాట్లాడతారు? మీకు పెళ్ళయింది కదా, వదిలేస్తే అయిపోయా. ఎవరు వెళ్ళకపోతే మీకేంటి? మీరు మీ భార్య గురించి ఆలోచించాలి అంతే. ఇక నేను వెళ్తాను. ఇక్కడే ఉంటే సోది చెప్పుడు కూర్చోవాల్సి వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అలాగే వెళ్ళిపోతుంది అసలు? ఏంటో ఒక 5 నిమిషాలైనా మాట్లాడొచ్చు కదా. ఎలాగో ఛాన్స్ దొరికింది, ఒక్కటే ఉందని చెప్పి మాట్లాడుతున్నాను, అది కూడా తెంపుకొని పోయా. ఈవిడేమి ఇట్లా మాట్లాడుతుంది? నష్టము లాభము అనుకుంటా. ఏందో బాగుంది కదా అని పలకరిస్తే ఇలా మాట్లాడుతుంది. అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నిజంగానే బాగుంది, మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడానబ్బా. నేనైతే ఇంకేమీ లేదు. నేను ఎందుకో పరిచయం చేసుకోవాలనిపించింది, కానీ ఏందో ఇంకోసారి అయితే ట్రై చేసుకుందాం. ఎట్లయినా చేసి ఒక్కసారి పరిచయం చేయించుకోవాల్సిందే. పరిచయం చేయించుకోవాలా, మాట్లాడాలా. బాగుంది కానీ ఏంటో. అయినా మనకు పెళ్ళం ఉంది, వీడితో అవసరం అంటావా? ఒకసారి ఆలోచిద్దాంలే. ఆవిడ ఏదో పనితో పోతున్నట్టుంది. ఎందుకు మనకు ఊరికి, మన పని మనం చూసుకొని వెళ్ళిపోదాంలే. ఈవిడ పని ఏంటో మరి. ఒకసారి వెనక్కైనా తిరిగి చూడవా? ఏం చూస్తుంది? ఇన్ని రూల్స్ మాట్లాడిపోయింది, ఇంకేం చూస్తుంది నన్ను? కారు మర నాయన. వీడొకడు ఏందో కోపం వస్తుంది నాకు. ఎంత మంచిగా ఉండాలనుకుంటానో ఏదో ఒకటి చెడగొడతారబ్బా అమ్మాయిల్ని. కొంతమంది మంచోళ్ళలాగే ఉండాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చి కనీసము మేము కూడా అదే రీతి తయారవ్వాల్సి వస్తుంది. నాకు భయంగా ఉందిరా నాయన. ఇలాంటి వాళ్ళు ఎందుకు కనబడతారు, ఎందుకు మాట్లాడతారు అసలు? బాగుంటే బాగుంది కదా అని చెప్పుకొని వదిలేసుకోవాల. మళ్ళీ వచ్చి మాట్లాడుకొని భయంగా ఉందిరా నాయన నాకైతే. ఈ అప్ప ఇక్కడి నుంచి జల్దీ వెళ్ళిపోతే మంచిది. ఎప్పుడు కనపడకూడదు నాకు. మళ్ళీ ఊరికే మాటలతో కలుపుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడ ఏమి అనుకుంటూ సూది చెప్పుకుంటూ కూర్చుంటాడు. ఏందో నాకు అర్థమే కావట్లేదు. నేను ఎంత కంట్రోల్లో ఉండాలి అనుకుంటాను, ఇలాంటి వాళ్ళు వచ్చి అంతా చెడగొడతారు మళ్ళాంటి వాళ్ళు. ఏం జరుగుతుందో ఏమో. ఈ అబ్బాయికి నాకు కనబడుకోకున్నట్లు ఎడకన పోతే బాగుంటుంది. ఏందో వీడి పెళ్ళాం పరిచయం ఉంటే వీడు పరిచయం చేసుకోమంటాడు, నాకు అర్థం కాదు. మా ఆయనే కాయగూరలు తెచ్చిచ్చింటే ఇంత రామాయణం ఉంటుంది లేదు నాకు. ఇంత రామాయణం అయింది ఈరోజు. ఎవరైనా చూసింటే ఏమన్నా ఉంటుందా నా బతుక్కి? మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళు అయిపోతాం. మాట్లాడింది ఊరికే మాటలు, కానీ చెడ్డగా అయిపోతాను. ఏందో నా బతుకు.